Once upon a time, there was one doctor. What is his name? Graham Stein. Graham Stein is there? Graham Stein. Rama, happy birthday. Active ఉన్నవా? ఇరుదా, ఓకే? ఈరోజు మనం ఒక డాక్టర్ స్టోరీ ఇస్తాం. ఆ డాక్టర్ ఆయన పేరు గ్రాహం స్టెయిన్. ఆయన పేరు గ్రాహం స్టెయిన్. ఆయన ఎక్కడ పుట్టాడంటే ఆస్ట్రేలియాలో పుట్టాడు. అక్కడ ఆస్ట్రేలియాలో పుట్టాడు. ఆస్ట్రేలియాలో పుట్టి ఆయన 10వ సంవత్సరంలోనే ఇండియా నుంచి ఒక మిషనరీ వెళ్ళి ఒరిస్సాలో మరి లెప్రసీ వాళ్ళ గురించి చెప్తుంటే అన్నాడు. ఇది నేను కూడా ఇండియా వెళ్ళి లెప్రసీ వాళ్ళకి సేవ చేయాలని ఆయన మనసులో ఆయన ఆనాడు సదరులకు బాబాయాలంతా ఒప్పుకోలేదు. అయినా సరే మనసులో ఏముంది, నేను ఇండియాకి వెళ్ళి లెప్రసీ వాళ్ళ మధ్య సేవ చేయాలి. ఆయన డాక్టర్ చదువుకుంటాడు. ఏం చదువుతాడు? డాక్టర్ చదువుతాడు. వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఉద్యోగం చేయగలుగుతాడు. కానీ ఆయన ఇండియాకి చేయాలని ఆయన 1965వ సంవత్సరంలోనే ఇండియా వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 1965 ఇండియాకి వచ్చి ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో మరి 3 నెలలు కష్టపడి ఒరియా నేర్చుకుంటాడు. ఇంకో లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. బైబుల్ని వాళ్ళ భాషలో గిరిజన భాషలో ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆయన పేరు డాక్టర్ గ్రాహం స్టెయిన్. గుర్తుండదా? డాక్టర్ గ్రాహం స్టెయిన్. మన బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, బైబిల్లో ఒక మాట నేను చూస్తాను చూడండి. బైబిల్లో ఇష్టురోగుల గురించి ఉంటుంది. లేవీకాండంలో 13వ అధ్యాయం 45 వచనంలో ఏంటంటే ఇష్టురోగులు ఆ రోజు ఎక్కడ పెట్టేవాడు? ఊరు బయట పెట్టేవాడు. ఇక్కడ ఊరు ఎరగదు. ఎందుకంటే వాళ్ళు క్లీన్గా ఉండే హ్యాండ్స్, వాళ్ళు నీట్గా ఉంటారు. అందుకని వాళ్ళని వేరే చోట పెట్టేవాడు, వేరే చోట వాళ్ళు అంటుకోకూడదని. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన అందరినీ ప్రేమించి అందరినీ దగ్గర తీసుకుని మార్కు సువార్త 1వ అధ్యాయం 41లో యేసు కనికరపడి చేయి చాటి కుష్ఠరోగులను పట్టుకుంటాడు. ఆ మాట పట్టుకుంటే ఎవరికి? గ్రాహం స్టెయిన్. దేవుడు కుష్ఠరోగులను పట్టుకుని ఆయన స్పష్టపరిచాడు కదా, నేను కూడా కుష్ఠరోగులకి సేవ చేయాలని డాక్టర్ గ్రాహం స్టెయిన్ ఎక్కడి నుంచి వస్తాడు? ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒరిస్సా తెచ్చు కదా, మన దేశంలో ఉన్నాయి. ఒరిస్సాకి వెళ్ళి అక్కడ మనోహర్పూర్ అనేటువంటి ఒక విలేజ్లో అక్కడ కుష్టి రోగులకి ఒక ఆశ్రయం పెడతారు, ఒక సంస్థ పెడతారు. సంస్థ పెట్టి ఆయన దగ్గర కుష్టి రోగుల్ని సేవ చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మిషనరీకి వచ్చేసి అక్కడ ఉండి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళ ఫస్ట్ ఏం చేస్తాడంటే సేవ చేస్తాడు డాక్టర్గా. వాళ్ళ కుష్టి రోగులకి ఉండుంటే కుష్టి రోగులకి అవన్నీ కూడా ట్రీట్మెంట్ చేయడము, నీట్గా స్నానం చేయించడం, అక్కడ కుష్టి రోగుల యొక్క ఆ యొక్క ఆశ్రమంలో వాళ్ళందరూ పెట్టి చక్కగా సేవ చేస్తారు. ఆయన పేరు డాక్టర్ గ్రాహం స్టెయిన్. గుర్తుంటుందా? ఏ బాబు గుర్తుంటుందా? ఏం పేరు అయింది? డాక్టర్ గ్రాహం స్టెయిన్. ఆయనకి తర్వాత 1984లో ఆయనకి మ్యారేజ్ అవుతుంది. ఎవరంటే గ్లాడిస్ స్టెయిన్. మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి తర్వాత 3 పిల్లలు పుడతారు. ఫస్ట్ పాప ఎస్తేర్, 2 బాబు తిమోతి, 3 ఫిలిప్స్. 3 పిల్లలు పుడతారు. 3 పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు, చక్కగా దేవుని మాట వింటారు. మరి వాళ్ళ కుష్ఠరోగులు కూడా పనిచేస్తూ ఉంటారు. అప్పుడు బజరంగదళ్ అనేవాడు మనోహర్పూర్లో ఒరిస్సాలో ఈయన అందరినీ గిరిజనుల్ని క్రిస్టియన్స్గా మార్చేస్తున్నాడని ఆయన మీద తిరగబడి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తారు. ఎవరంటే దారా సింగ్ అని, ఇంకో అతను మనోహర్ పాల్ సింగ్ అని, వీళ్ళందరూ బజరంగ దళ వాళ్ళు క్రిస్టియన్ని ఈయన వచ్చేసి హిందువులు క్రిస్టియన్గా మార్చుకోవడానికి ఆయన చంపాలని చూస్తారు. అందుకని ఇది కాపుగా చూస్తారు. ఒకరోజు ఎప్పుడంటే 24వ తారీఖు జనవరి 1999లో ఆయన ఒకరోజు
ఆయనకి చెత్త గడ్డి తుప్పు వేసేసి ఉప్పండిచ్చేస్తారు వాళ్ళ కారుకి. వాళ్ళ కారు కాలిపోతూ ఉంటే బయటకు రాకుండా కర్రలతో మధ్యతో పొడిచి వాళ్ళు అక్కడే చంపేస్తారు. ఎప్పుడంటే జనవరి 24, 1999 డేట్ గుర్తుంచుకోవాలి. ఎవరు డాక్టర్ పేరు? డాక్టర్ గ్రహం. వాళ్ళ మిస్సెస్ పేరు ఏంటంటే మిస్సెస్ పేరు ఆమె కూడా నర్స్, అక్కడ నర్స్గా పనిచేస్తూ ఆమె గ్లాడెస్ స్టేట్, ఆమె కూడా మంచిది. వాళ్ళు కూడా కుష్ఠరోగులకి పనిచేస్తుంటే దేవుడు కుష్ఠరోగులు ముట్టుకున్నాడు, నేను కూడా ముట్టుకుంటానని ఆయన వెళ్ళి కుష్ఠరోగులు చక్కగా కడిగి తర్వాత శుభ్రం చేసి ఆ సేవ చేస్తుంటే ఈయన వచ్చి వేరే ఆస్ట్రేలియన్ దేశకుడు మన ఇండియా వచ్చి మనందరినీ మార్చేస్తున్నాడు, వీళ్ళందరూ క్రిస్టియన్ గారని బజరంగ్ దళ వాళ్ళు, తారా సింగ్, మనోహర్ పాల్ సింగ్ వీళ్ళంతా కూడి దగ్గర 40-50 మంది గుట్లు కట్టి వీళ్ళు చంపాలని ప్రయత్నించారు. చివరికి ఆ రోజు వస్తుంది. మనోహర్పూర్లో ఆ చర్చి దగ్గర కాకుండా కొంచెం దూరంగా రోడ్డు మీద ఒక పెద్ద వెహికల్ ఉంటుంది, అంటే జీప్ లాంటి, అందులో ఉంటే దానికి చుట్టూ చెత్త గడ్డి చేసి ఉప్పు పెట్టారు. అందులో కాలిపోతుంటే వీళ్ళు ఎనక దూరం నుండి కర్రలతో పరిస్థితుల్లో చంపేస్తారు. చనిపోయిన తర్వాత అప్పుడు మా రెండో రోజు తెలిసింది. వాళ్ళ మిస్సెస్ వచ్చేసి వాళ్ళంతా చూస్తే ఆమెను అడుగుతారు, ఎవరు చెప్పరు. తర్వాత ఈ వార్త సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు దేశంలో ప్రధానమంత్రి ఎవరంటే అటల్ బిహార్ వాజ్పేయి. ఎవరు తెలుసా? అటల్ బిహార్ వాజ్పేయి. ఆయన తర్వాత మరి రాష్ట్రపతులందరినీ చూసి ఇది ప్రపంచంలో అతి దారుణమైనటువంటి హింస అని వాళ్ళు ఖండిస్తారు. ఆయన కానీ ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు కదా. ఆయన పట్టుకోమంటే పట్టుకుంటే కొంతకాలం తర్వాత వాళ్ళు పట్టుకున్నారు. ఎవరైతే డాక్టర్ గ్రాహం స్టెన్ని మరి చంపేశారు, వాళ్ళిద్దరు కొడుకులు. ఆయన పేరు ఫిలిప్, ఆయన పేరు టిమోతి. కానీ లక్ష్మిగా వాళ్ళ పాప ఎస్గారు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. సో వాళ్ళ అమ్మను కూతురు ఇద్దరు చనిపోలేదు. అప్పుడు ఆయన పట్టుకుని జైల్లో పెట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ జైలు శిక్ష చేస్తారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత న్యాయం చేయాలంటే వాళ్ళకి కృషి చేస్తారు. కృషి అంటే హ్యాండ్ టు డెత్. అప్పుడు రాష్ట్రపతి పిలుస్తారు. ఎవరికంటే వాళ్ళ మిస్సెస్, ఆమె పేరేం చెప్పారు? గ్లాడెస్ డే. ఆమె ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు వారు నాకు చెప్పింది ఒకటే మాట, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించుకున్నాడు కదా అన్నాడు. అట్లాగే ఇప్పుడు అంటది, మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక మీరు క్షమించండి. వారికి తెలీదు పాపం చేస్తున్నాను, నేను వాళ్ళని శిక్షించను, వాళ్ళందరినీ కూడా క్షమించమంటే ఆనాడు ప్రేమ చూపి ఆమె భర్త డాక్టర్ హ్యాన్స్టన్ ప్రాణాలు పెట్టిన దానికన్నా ఈమె ప్రాణాలు తీసుకుని అతన్ని క్షమించమన్నదని ప్రపంచమంతా కూడా బిగ్ న్యూస్ వైరల్ అయింది. అమ్మో ఈ చూడండి యేసుక్రీస్తు వారు ప్రేమ చూపిస్తున్నారు. ఆయన కుష్ఠరోగుల్ని ముట్టుకుని స్వస్థపరిచి ట్రీట్మెంట్ చేసి ప్రాణం చెప్తే తన భార్య అయినటువంటి గ్లాడెస్ డేను వాళ్ళని ఏం చేయదు, క్షమించలేదు. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదని యేసుక్రీస్తు వారు చెలుగు మీద పలికినట్టుగానే ఇవి కూడా చెప్పింది. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించేది. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, ఏంటి ప్రేమ, ఎక్కడ చూస్తుంది ప్రేమ, ఇది క్రిస్టియన్స్ గారని. అప్పుడు అందరూ కూడాను ఇది నిజమైన యేసుక్రీస్తు ప్రేమ తీసుకుంటారు. అప్పుడు ప్రభుత్వం కూడా దిగొచ్చేసి కొంతకాలం అయిన తర్వాత ఆమెకి గ్లాడెస్ డే ఆమెకి మంచి పురస్కారం చేస్తుంది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు ఇస్తారు. ఆయన పేరు మీదుగా డాక్టర్ పేరు ఏమన్నాను? డాక్టర్ ఐన్స్టైన్ కాదన్నా, గ్రాహం స్టెయిన్. ఆయనకి పేరు మీద పెద్ద హాస్పిటల్ కట్టారు. ఒరిస్సాలో మనోహర్పూర్ అనే విలేజ్లో పెద్ద హాస్పిటల్ కట్టి ఆయన పేరు పెడతారు. ఈ భర్త చనిపోయిన తర్వాత సుమారు 30 సంవత్సరాలు ఈమె గ్లాడెస్ అనే ఆమె అక్కడ సేవ చేస్తూ అనేక మంది కుష్ఠరోగులకు సేవ చేస్తూ ఉంటారు. ఆయన పేరు ఏమన్నా డాక్టర్ గ్రాహం. వాళ్ళ మిస్సెస్ పేరు
గ్లాడిస్ స్టేన్. వాళ్ళ అమ్మాయి పేరు ఎస్పేస్. వాళ్ళ అమ్మాయి పేరు ఫస్ట్ పేరు ఫిలిప్, సెకండ్ పేరు కిమిన్. పేరు గుర్తుంటాయి కదా. ఇప్పుడు ఆడు ఒరిస్సాలో ఉండి సేవ చేస్తూ అనేక మంది క్రైస్తవులకి మరి బోధ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మీరు క్రైస్తవులుగా మారొద్దు, మీరు ఫస్ట్ శుభ్రం తెలుసుకోండి, మీ ఆరోగ్యం గురించి బాధపడని అనేక రకమైన కుష్ఠరోగులు అంటే తెలుసా, మీరు చూస్తుంటారేమో కానీ కొన్ని కొన్ని చర్చల్లో బయటపడతారు. కాళ్ళు ఇరిగిపోయి వాళ్ళకి కాళ్ళ నుంచి మరి రసి సీవి కాస్తాడు, స్మెల్ వస్తాడు. వాటి ఎవరు దగ్గర రాలేదు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మరి డాక్టర్ గ్రహం స్టైన్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆయనకి మంచి డబ్బు ఉంటుంది, అవన్నీ వదులుకుని వచ్చేస్తాడు. ఎందుకంటే ఒకసారి వింటాడు, ఒక మిషనరీ వచ్చి చెప్తాడు, కుష్ఠరోగులు చాలా భయంకరంగా పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళని శుభ్రం చేయాలని. అందుకని కుష్ఠరోగులకు శుభ్రం చేయాలని, కుష్ఠరోగులకి మరి దేవుని వాక్యం చెప్పాలని వస్తే ఈ మతోన్మాదులు ఉంటారు, మంది బహిరంగంగా ఉంటారు కదా, వాళ్ళు ఈయన మన హిందువులందరినీ మార్చేస్తాడని పెట్రోల్ పోసి ఆయన వెహికల్ ఇప్పటి నుంచి తగలబెట్టి చెప్పేసి దారుణం కదా, చాలా బాగుంది. అలా చేస్తే కానీ వాళ్ళ మెసేజ్ ఆమె క్షమిస్తుంది. ప్రభు చెప్పాడు, నాకు మీరేం చేస్తున్నారో మీరు ఎదురు జరిపేది క్షమించండి. అలాగే వారాడు కూడా క్షమించినట్టుగాను మేము కూడా క్షమించేస్తున్నాం. అప్పుడు ఆ దారాసింగ్ అతను దేవుని తెలుసుకుని ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పాస్టర్గా మారి దేవుని సేవ చేస్తారు. ఆమె కోరుకున్నది అదే. వాళ్ళు ఏమో తెలియక ఎవరో చెప్పిన మాటలు చెప్పారు, కానీ వాళ్ళని క్షమించమన్నందుకు ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారు? యేసుక్రీస్తు తర్వాత వాళ్ళు నిజమైన ప్రేమను చూపించి నిజమైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క సాక్ష్యమును నిలబెట్టి సాగినందుకు గాను భారత ప్రభుత్వం ఆమెకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అనేకమైనటువంటి హాస్పిటల్ కట్టారు అక్కడ డాక్టర్ గ్రహం స్టైన్ పేరు మీద. ఇప్పుడు కుష్ఠరోగులకి ఒరిస్సాలో సేవ జరుగుతుంది. అలాగే మనం కూడాను మన కాలేజీలో కానీ మన స్కూల్లో కానీ ఎవరైనా ఇలాంటి అనారోగ్యం ఉన్నాడు, కుష్ఠరోగులు ఉన్నాడు అసహించుకోకూడదు. వాళ్ళ మీద కొంచెమైన జాలి చూపించి ప్రేమ చూపించారు. ఆనాడు మరి అలాగే కలకటాలకు కూడా మదర్ తెరిసి కూడా అట్లా వచ్చింది. వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశం వచ్చి మన దేశంలో ఉన్నటువంటి అంటరాని వాళ్ళు కుష్ఠరోగులను మూడు వైపున పెట్టేవాడిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు శుభ్రం చేసి వాళ్ళని క్లీన్ చేసి వాళ్ళ భోజనం తినిపించి వాళ్ళకి మంచి బట్టలు తొడిగి సేవ చేస్తుంటే వీళ్ళు ఏదో దుర్మార్గంగా ఆలోచించేసి వీళ్ళు మతమార్గం చేస్తున్నారంటే వీళ్ళందరూ. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలాంటి ఎవరైనా వస్తే మనం వాళ్ళని జాలి చూపించాలి, ప్రేమ చూపించాలి, అని అసహించుకోకండి. మీకు చేతనైతే కొంచెం సహాయం చేయండి, కొంచెం సేవ చేయండి, అంతేగాని అటు ఇటు రాదు. కూర్చుంటేనే ఎవరైనా దేవుడు వాక్యం అవునా వచ్చింది కదా. అందుకనే ఇప్పుడు ఎవరి స్టోరీ చెప్పాము, మేము ఎన్ని డాక్టర్ పేరేంటి? వావ్, అందరు గట్టి చెప్పండి, పట్టండి పట్టండి పట్టండి. ఓకే, ఆయన భార్య ఎవరు చెప్తారు? డాక్టర్ గ్రహం స్టైన్ భార్య పేరు గ్లాడిస్ స్టైన్. మన అమ్మాయి పేరు చెప్తాను దివాంశిగా. ఏంటాడు అమ్మాయి పేరు? నోట ఏంటి అది చెప్పమ్మా. అదే చేస్తారు. ఓకే, వాళ్ళ బాబు పేరు ఫిలిప్, ఇంకో బాబు పేరు చూడండి. చక్కగా కదా వాళ్ళ పిల్లల పేరు గుర్తుంచుకోండి. మూడు బైబిల్లో పెట్టారు కదా, అవునా? ఆయన పేరు మాత్రం డాక్టర్ గ్రాహం స్టైన్. వాళ్ళ మిస్సెస్ పేరు, భార్య పేరు గ్లాడిస్ స్టైన్. ఆమె నర్సుగా పనిచేసి తర్వాత భారతదేశంలోనే పద్మశ్రీ అవార్డు వస్తుంది. ఆమె ఎంతగా ఆదరించి రాష్ట్రపతి భవనం తీసుకెళ్ళాలి సన్మానం. ఎందుకంటే అంత దారుణంగా కనిపిస్తున్న భర్తని కొడుకులు చంపిన వాళ్ళని చంపుతున్నారు కదా.
ఎంత క్షమాగుణం కలిగినది, ఆయన ఎంత ప్రేమ ఉందంటే ఈ అంత క్షమాగుణం అదని ప్రపంచం అంతా తెలుసుకుని వాళ్ళు అనేక మంది వచ్చి వాడిని దర్శిస్తున్నారు. వీలైతే మనం కూడా ఇది ఒరిస్సాలో చూద్దాం. ఆమె ఎంతో గొప్ప సేవ చేస్తుంది. ఆమె పేరు గ్లాడిస్ టైం. ఓకే ఓకే, అందరూ ఒకసారి అదే చెప్పండి. ఎవరికి? దేవుడికి. అప్పుడు మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? డాక్టర్ గ్లాడిస్టైన్. ఆయన కుష్టిలో బాగులేటండి, ఆయన నిలబడలేదు. చాలా అందరు నిలబడాలి, అందరూ నిలబడాలి. ఓకే, డాక్టర్ గ్లాడిస్టైన్ ఆయన ఏం చేశాడు? కుష్టిలో గురించి సేవ చేశాడు. వాళ్ళ భార్య కూడా నర్సుగా ఉండి అనేక మందిని కుష్ఠరోగుల్ని శుభ్రం చేసి జ్ఞానం చేసింది. అందుకాదు ఆ మన ఇండియాలో ఆమెకి అత్యున్నతమైన పురస్కారం ఇచ్చారు, పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆయన పేరు మీద 4 హాస్పిటల్ కట్టి ఒరిస్సాలో చదువుతుంది. అలా కుష్ఠరోగుల్ని అసహించుకోకూడదు, కుష్ఠరోగులకి జాలిపడి ప్రేమతో చూడాలి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకున్నట్టు ప్రేమ గల తండ్రి పరలోకంలో వెళ్ళిపోవడం. తండ్రి ఇదివరైనా కుష్ఠరోగులైనా అసహించుకోకుండా ఆనాడు మీరు సేవ చేసినట్టుగానే, డాక్టర్ గ్రామ్స్టన్ సేవ చేసినట్టుగానే ఇందులోనైనా ఎవరైనా మిషనరీ వెళ్ళడానికి సహాయం చేయండి. బిడ్డలైనా మీరు కనికరించండి, జాలి చూపించండి. బిడ్డలు ఎంతో ఆశపడింది ఆయన బీబీఎస్కి వచ్చినైనా ఈ వాక్యం కానీ మిషనరీస్లో వచ్చిన తెలుసుకోవాలంటే మనం ఆశీర్వదించి జీవించండి. ఈ మాటలు యేసు పరిశుద్ధనామమును బట్టి పెట్టుకున్నాడు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.